ఓకే. మాతాజీ భగవద్గీతలో ఇన్ని విభూతులు అన్ని గుర్తు సతతం అని చెప్పారు. సతతం కీర్తయంతం అని చెప్పారు. ఉహుం, క్లాస్ లో అన్ని అర్థమైంది. భగవంతుడి ఉమ్, నుంచే అన్ని వచ్చాయి. భగవంతుడు లేనిది లేదు సృష్టిలో. ఉమ్, ఉమ్, ఆయన లేని ప్లేస్ లేదని అన్ని వింటాం. ఉమ్. క్లాస్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ మామూలుగా అన్ని ఆ, అవి అవును. కష్టపడితే అవును ఎప్పుడో ఒకసారి ఉమ్, ఆ ఉమ్, గుర్తు తెచ్చుకున్నప్పుడు ఉమ్. అది ప్రాబ్లం తెలిసి కూడా ఏంటంటే నేను మనం ఆయన్ని మర్చిపోతున్నాం. అది ప్రాబ్లం. మనం మన యొక్క తండ్రి పేరు మర్చిపోవట్లేదు. మన నాన్నగారి పేరు మర్చిపోట్లా, మన హస్బెండ్ పేరు మర్చిపోట్లా, మన పిల్లల పేరు మర్చిపోట్లా. కానీ మన నిజమైన తండ్రి పేరు మర్చిపోతున్నాం. ఆ మర్చిపోవటం కారణంగా చూడలేకపోతున్నాం. అది గుర్తుంటే చూడగలం ఆయన్ని. శుద్ధ భక్తులకి ఏంటి, వాళ్ళ తండ్రి ఎవరు కరెక్ట్ గా తెలుసు వాళ్ళకి. కదండి. ఈ జన్మకి ఈ తండ్రి, బట్ అన్ని జన్మలకి నా తండ్రి నా స్వామి అని గుర్తు పెట్టుకున్న వాళ్ళకి అన్ని చోట్ల ఇది నా నాన్న ఆస్తి అని. ఇప్పుడు మనం ఏదైనా 10 ఏళ్ల తర్వాత మన ఊరెళ్ళినా మన నాన్నగారి ఆస్తులు మనకు గుర్తుంటాయి, గుర్తుండవా? గుర్తుంటే మాతాజీ. గుర్తుంటాయి కదా. ఎందుకంటే అవి మన నాన్నగారి ఆస్తి అని మనం రిజిస్టర్ చేసుకున్నాం కదండి. 10 ఏళ్ల తర్వాత ఊరెళ్ళినా మా నాన్న పొలం ఇక్కడ ఉండాలి, మా ఇల్లు ఇలా ఉండాలి, ఇన్ని గదులు ఉంటాయి, అన్ని గుర్తుంది. ఎందుకని అది రిజిస్టర్ అయిపోయింది. ఇది మా నాన్నగారి ఆస్తి, మాది, మా తండ్రి ఆస్తి. అది మనకి భగవంతుడి యొక్క ఆస్తులు ఆయన ఏ విధంగా విస్తారమయ్యాయి గుర్తుండిపోతే మర్చిపోతున్నాం. మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఆయన మన తండ్రి అని కూడా మర్చిపోతున్నాం కాబట్టి ఆయన ఆస్తులు, ఆయన ఏ విధంగా విభూతులు అవి మర్చిపోతున్నాం. ఆయన తండ్రి అని గుర్తుపెట్టుకున్న రోజు ఆయనకి సంబంధించిన ప్రతిదీ మనకు గుర్తుంటుంది. అదనమాట. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే నేను కృష్ణ మాత. భాగ్యలక్ష్మి. చెప్పండి భాగ్యలక్ష్మి మాతాజీ. ఆ, మరి గుర్తుండాలంటే ఏం చేయాలి మాతాజీ? చదువుతున్నాము, మర్చిపోతున్నాము. త- చదువుతున్నాము, మన తండ్రి మర్చిపోతున్నాము. గారు గుర్తుండాలంటే చదివేటప్పుడు ఏం చేయాలి? అన్నగారు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి కదా. హరే మన పుట్టిల్లు దగ్గర అన్ని గుర్తుండాలంటే పుట్టింటి కనీసం 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉండాలి కదండి. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే వాళ్ళు మనది ఓకే గుర్తుపడతారు, ఈ పలానా వాళ్ళ అమ్మాయి అనేసి. కదండి. మనం గుర్తుపడతాం ఇది మా ఇల్లే. ఒక 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వెళ్తే వాళ్ళు గుర్తుపట్టరు, మనం గుర్తుపట్టం కదండి. సరే, రెగ్యులర్ గా కనెక్షన్ లో ఉండాలి. ఏ విధంగా అయితే మన పేరెంట్స్ రెగ్యులర్ కనెక్షన్ ఉంటున్నామా లేదా? ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ డేలో ఒక్కసారైనా మాట్లాడుతున్నాం కదా. అలాగే ఎంత ఎక్కువ కనెక్షన్ లో ఉంటే అంత ఎక్కువగా తెలుస్తాయి విషయంలో. సో డైలీ విశుద్ధ భక్తులు చదువుతున్నాం మాతాజీ, ఆయనతో డైలీ ఎంత చదువుతున్నాం. కనెక్షన్ లో ఉంటారంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. భౌతిక ప్రపంచం ఉన్నప్పటికీ